ఏదో ఉగాది పచ్చడి గురించి నాకేం తెలుసు. కమాన్ నాగార్జున, ఏదో యువ సామ్రాట్ అంటావు కదా, చెప్పు. కమాన్ చెప్పు. నాన్న చెప్పు చెప్పు అన్న. ఏం చెప్పాలి? ఏమన్నా నగ్మా నడవా, నయంతో నడవా, ఉగాది పచ్చడి గురించి చెప్పన్నారు. నాకే తెలుసు అన్న. ఏదో కింద సినిమా గురించి అడుగు, కాకపోతే రామదాస్ సినిమా గురించి అడుగు. అది ఉగాది పచ్చడి నాకే తెలుసు అన్న. థ్యాంక్ యూ. ఈసారి రాజశేఖర్ అండి. రాజశేఖర్ అంటే సీనియర్ రాజశేఖర్. ఆయన అలా చెప్తారు. ఆయన తెలుగు సరిగ్గా రాదు, ఆయన అలా చెప్తారు. చెప్పేస్తాను ఉగాది పచ్చడి గురించి. అబ్బాయి అడిగారు చెప్పేస్తాను. చెప్పేమంటావా? జీవి చెప్పింది చెప్పేస్తాను. చాలా బాగా చేశారు, బాగుంది. ఇది నా ఇదండి. ఇప్పుడు చిరంజీవి అయితే చెప్తాను. ఈ ఉగాది పచ్చడి చాలా చక్కగా ఉంది. నేను ఉగాది పచ్చడి తింటుంటే నా చిన్నప్పుడు విషయాలు చాలా గుర్తుకొస్తున్నాయి. ఒకసారి చిన్నప్పుడు మా అమ్మ పిలిచి మామిడికాయ తెమ్మంటే నేను చెట్టు ఎక్కి ఎక్కడో ఉన్న మామిడికాయ గురించి నేను చేసిన బండి జంపు ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు మెదులుతుందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇది చిరంజీవి అండి. నెక్స్ట్ వైఎస్ఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిస్తే ఆయన అయ్యా మీ అందరికీ నమస్కారం. చాలా చక్కటి కార్యక్రమం. ఈ ఉగాది పచ్చడి చాలా చక్కగా చేశారు. చూడు చంద్రబాబు, నువ్వు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 9 సంవత్సరాలు పాలించావు. ఎప్పుడైనా నీ హయాంలో ఇలాంటి పచ్చడి చేస్తారా? చెప్పు చంద్రబాబు. అయితే నెక్స్ట్ చంద్రబాబు గారు, ఆయన అయితే అలా చెప్తారు. మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చూడండి వైఎస్ఆర్ గారు, ఒక్క విషయం గమనించండి. పచ్చడి చేసింది ఎవరో కాదు, మా భార్య భువనేశ్వరి గారు. కానీ మీరు ఎప్పుడూ కూడా మెచ్చుకోలేదు, ఈరోజు మెచ్చుకున్నారు. పచ్చడి బాగుందని చెప్పారు, మీరు వెళ్ళిపోయారు. నా పరిస్థితి గట్టి పరిస్థితి అయింది. అభిప్రాయం చెప్పాలి. ఎందుకంటే పచ్చడి బాగుంది అని చెప్పలేను, ఎందుకంటే బాగోలేదో తెలుసు. బాగోలేదని చెప్పలేను, ఇంటికి వెళ్తే ఫుడ్ దొరకదు. అందుకని ఆలోచించాను. ఆన్ ది వే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఆన్ ది వే బాలకృష్ణ ఉన్నారు. అందరూ వచ్చాక ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ రకంగా చెప్పాలి, ఆలోచించి చెప్తాం. అప్పటివరకు వదిలిపెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కేసీఆర్ పిలిచారండి, తెలంగాణ అధ్యక్షుడు. ఆయన దళితుడు. ఏమో అంత అవలా కనబడతాము. ఆంధ్ర వాళ్ళు చేస్తారు పచ్చడి, తెలంగాణ అడుగుతారు. అప్పుడే బొక్కలు ఎదుగుతాయి తెలంగాణలో. సరే ఈసారి మంత్రి సత్యనారాయణ రాజు అని చెప్పి ఈ మధ్య మాటిలో బ్రహ్మాండంగా శృతి మెత్తగా వాయిస్తున్నాడండి ఆయన. దాని ముందే చెప్పాను డిస్క్లైమర్, ఏం చేసినా ఫన్గా చేసేది. ఆయన పిలిచారండి మా టీడీ వాళ్ళు, ఎవరిని అవ్వలేదు. ఆయనైతే అలా చెప్తారు. ఆయన చాలా స్లోగా మాట్లాడతారు. ఆయనైతే అలా చెప్తారు. సభకి నమస్కారం. ఈ ఉగాది పచ్చడి విషయానికి వస్తే ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని నాకు అనిపిస్తుంది. ఈ ఉగాది పచ్చడిలో అన్ని పోషక పదార్థాలు లేవు అని నా ఉద్దేశం. అయితే ఇందులో ఉండే బెల్లం వలన షుగర్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఇందులో ఉండే మామిడికాయ వలన ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంది. మనం ఏం తెలుసుకున్నాం, చాలా చెడ్డ గుణం ఉంది అని. అయితే ఏం చేయాలి, ఈ ఉగాది పచ్చడి బదులు ఎండుగడ్డి రసం తాగితే ఆరోగ్యానికి మంచిది.